గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్పై ప్రజలందరూ అవగాహన పెంచుకోవడంపై సీఎం మంచి పరిణామమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓట్లు తొలగింపు ప్రక్రియ వల్ల లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య ఉంటుందని, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగించే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు సంపూర్ణమైన అవగాహన పెంచుకోవాలని పలు సూచనలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, నిన్న పిఎస్సి సమావేశంలో రేవంత్ రెడ్డి అయితే ఆదివాసీలు, లంబాడీలకు నష్టం చేకూరుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం ఏదైతే కొనసాగిందో అందులో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు, పలు హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ ఎస్ఐఆర్ అంశం పైన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో సెక్యులర్ ఓట్లను తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ చోరీ అనే అంశం ఏదైతే చేయబోతున్నదో బీజేపీ, ఆ సెక్యులర్ ఓట్లను తొలగించి ముస్లిం, మైనార్టీ, లంబాడాల ఓట్లను మొత్తం తొలగించిన తర్వాత అధికారంలోకి రావాలి తెలంగాణలో అని ఒక కుట్రపూరితంగా బీజేపీ వ్యవహరిస్తుందనే అంశం పైన, ఎస్ఐఆర్ పైన ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవడం పట్ల తన హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీనికోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, డిసిసిసి పార్టీ అధ్యక్షులు, మంత్రులు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క డిసిసి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ లాగా పనిచేయాలి. ప్రతి గ్రామాల్లో, రాష్ట్రంలో ప్రతి కింది స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఏదైతే నిన్న శిక్షణ శిబిరం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో దాంట్లో పూర్తి అవగాహన కల్పించారు. ఎక్కడ ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలు జరగకుండా చాలా చాకచక్య అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఒక అంశం అయితే మరొక అంశం పార్టీ అభివృద్ధి కోసం ఏదైతే పిఎస్సి సమావేశం, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కమిటీ సమావేశం, అలానే రాష్ట్ర కాంగ్రెస్ సలహాల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైందో ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలు, కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి ప్రచారం చేయకుండా తన వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక జమీందార్ లాగా బిహేవ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే తన సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలకు ప్రచారం కల్పించకుండా తన సొంత ఎజెండాతో సొంత డబ్బా కొట్టుకుంటూ నియోజకవర్గాల్లో తిరిగి చేస్తున్నారు. సోషల్ మీడియాలో సభల సొంతంగా ప్రచారం చేసుకుంటారని ఒక కీలక కామెంట్స్ అయితే చేసిన పరిస్థితిని చూసుకోవచ్చు. ఇక నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి స్వయంగా నేను దిగుతాను, కార్యకర్తలను కోసం ప్రభుత్వం నడుపుతూనే ప్రతి ఒక్కసారి పార్టీ కార్యకర్తలకు కూడా సమయం కేటాయిస్తాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదే కాదు, నాతో పాటు ప్రతి ఒక్క మంత్రి, నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రతి మంత్రి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే, నియోజకవర్గాలు ఏదైతే బాధ్యులుగా ఉన్నారో ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో ఉండాల్సిందే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వినాల్సిందే. పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ మహేష్ కుమార్ గౌడే నిర్ణయిస్తా, ఇంక్లూడింగ్ మంత్రులకు, ముఖ్యమంత్రిని నాకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కూడా తనే షెడ్యూల్ ఖరారు చేస్తారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి. పార్టీ కార్యక్రమాల్లో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ దీనికోసం ప్రతి ఒక్కరు పార్టీ అభివృద్ధి కోసం ఒక్కరు ముందుకు వెళ్లాల్సిందే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ఉత్తేజాన్ని నింపడానికి పార్టీ కార్యక్రమం ముందుకెళ్లాల్సిన సమయం ఉంది, పార్టీ అభివృద్ధి కోసం శ్రమించాల్సిందే, పడాల్సిందే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దానికోసం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు అంటే ఏదైతే అనేక ఆ కార్యక్రమాల మాదిరి ఈసారి ఎస్ఐఆర్ విషయంలో పార్టీ కార్యకర్తలు కీలకంగా ఎవరైతే పనిచేస్తారో, గతంలో రాహుల్ గాంధీతో సంప్రదించడం, పార్టీ అగ్రనేతతో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఈసారి కూడా బూత్ లెవెల్ గా ఎవరైతే పార్టీ ఈ ప్రక్రియని ఎంతో చాకచక్యంతో అలర్ట్ ఉంటారో వాళ్ళు కూడా పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు ప్రోత్సాహం ఇస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే దిశగా అనేక కార్యక్రమాలు చేయాలి, పార్టీ కార్యక్రమాలను ముందుకు తెల్లాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా వేదికగా తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు వెనుకబడ్డారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్ష ఇవ్వాల్సిందే. ఈ సోషల్ మీడియా ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ తీసుకుంటున్న స్టాండ్లను ప్రతి ఒక్కటిలోకి తీసుకెళ్లే వేదిక సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ముందుకు రావడంలో వెనుకబడ్డది. ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ
సొంతంగా వెళ్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు సొంత ఎజెండాతో వెళ్తున్నట్టు కూడా కొంత ఓ పక్క అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్నది. మరో పక్క సర్ ప్రక్రియ విషయంలో రూట్ మ్యాప్, ఒక క్లారిటీ రూట్ మ్యాప్ వెళ్ళాలి కూడా హితబోధ చేశారు. అంతేకాకుండా పార్టీ చాలా ఉత్తేజంతో ముందుకెళ్లాల్సిన సంబంధి మరో 10 ఏళ్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని అంటే ఈ అన్ని క్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ అటు మంత్రులను అటు కమిటీలో ముఖ్యులుగా సభ్యులుగా ఉన్న వాళ్ళని, పిఈ సభ్యులుగా ఉన్న వాళ్ళని ఉద్దేశించి చెప్పడమే కాకుండా డిసిసి కార్పొరేట్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పార్టీ కార్యక్రమాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల వారీగా ఖచ్చితంగా ప్రతి ఒక్క రివ్యూ నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి కూడా సీఎం కొన్ని కీలక సూచనలు, హాట్ కామెంట్స్ అయితే చేశారు విద్య. అంతర్రాష్ట్ర ప్రక్రియ విషయంలో మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సీఎం పదే పదే చెప్పారు. జరిగిన ఆ పిఏసీ సమావేశంలో కొనసాగిన ఈ పిఏసీ సమావేశంలో కీలక సూచనలు, కీలక చర్చించి అంతేకాకుండా పార్టీలో గాంధీ భవన్ లో జరుగుతున్న వరుస ఘటనలు, గొడవలు జరుగుతున్నాయి మధ్య లేకుండా మన జరిగిన ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అలీ గొడవ కావచ్చు, అంతకుముందు క్రమశిక్షణ కమిటీ ముందు జరిగిన గొడవల విషయంలో కావచ్చు, అన్ని అంశాలపైన తను కీలక సూచనలు చేసి మరొకసారి నేతల మధ్య సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి, సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్తూ ఒక మహిళా రాష్ట్ర అధ్యక్షులకు కూడా పలు సూచనలు చేశారు. కొన్ని కమిటీలు వేసి ముందుగా ఒక విధి గా ఒక కమిటీలు కూడా విభాగాలు చేశారు. ఎమ్మెల్యే, డిసిసిలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ప్రత్యేక మంత్రులు మాత్రం ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి మీ ఇన్ఛార్జీలుగా ఉన్న, మీరు జిల్లా మంత్రులుగా ఉన్న, ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పలు సూచనలు అయితే చేశారు విద్య. థ్యాంక్ యూ శేఖర్.